ఎప్పటికీ సెట్ కాలది. దానివల్ల 2018 నాటికి కనుక వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఇవాళకి నాకు తెలిసి గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది. అది ఇవాళ గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది అమరావతి. ఆ రోజున ఇచ్చేసి ఉంటే ఆ రోజున అంత టెంపర్ ఉంది. జనం కూడా విదేశాల్లో ఉన్నోడు కూడా ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి, మన రాజధాని మనం ఎదగాల అన్న కసి ఉంది నిజంగా చెప్పాలంటే. ఇవాళ ఒక 5% కూడా లేదండి ఆ టెంపర్మెంట్. రాష్ట్రానికి ఏదో జరగాలి అని కోరుకుంటున్నారు కానీ నా పార్టీ స్పెషల్ ఉండాలని కోరుకోవట్లా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఊరు బాగుపడాలనుకుంటున్నారు కానీ మనం వెళ్ళి పెట్టుబడి పెడదామని ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారా? మీరు వెరీ సింపుల్ లాజిక్ చూడండి. ఇందాక అందాం అనుకున్న ఆ డిబేట్లో అదేది మార్గదర్శులు తెలుగుదేశం సభ్యత్వం ఎంతండి? 1 కోటి దాటింది కదా. 1,02,00,000 1,05,00,000 ఉంది. ఒక్కొక్క బంగారు కుటుంబాన్ని తీసుకుంటే 1 కోటి మంది జీవితాలు బాగుపడిపోతాయి కదా. ఒక్కొక్కళ్ళే 1 కోటి కుటుంబాలు డెవలప్ అయిపోయినట్టే కదా. అట్లాగే ఇక్కడ అమరావతి కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకిస్తే ఈ గవర్నమెంట్లు కట్టడానికి ఏళ్ల తరబడి పడుతుందండి. వాళ్ళ కట్టడం వీళ్ళ దానికంటే సూపర్ ఫాస్ట్లో అయిపోద్ది. మనం ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆఫీస్ కట్టడానికి అస్తమశేషాంగం.